తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదు. ఇంకొకటి చెప్తాడు అధ్యక్ష, హైకోర్టు అడిగిందంట. అరే హైకోర్టు చెప్పింది కదా సిట్టింగ్ జడ్జి తోటి పాసిబుల్ కాదని చెప్పి, సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేనని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ దాని గురించి గమ్మున ఉన్నారంటే దీని వెనుక ఏదో మతలబు ఉన్నది అధ్యక్ష. దానివల్లనే వీరిద్దరు కోల్యుడవుతున్నారని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఆధారం చాలా అధ్యక్ష. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజైనా సరే మీరు సిబిఐకి ఇవ్వండి. లేదంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమని మీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారని, మీరు ఖచ్చితంగా ఒక మ్యానిఫైడ్ ఇంటెన్షన్ తోటే ముందుకెళ్తా ఉన్నారని, మీరు ఇద్దరు కలిసి కట్ట ఆడుతున్న నాటకం అని చెప్పి ఇది రుజువవుతుంది అధ్యక్ష. మీరు ఈ రకంగా మీరు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం ఏంది అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, ఒక మంత్రి హోదాలో శ్రీధర్ బాబు గారు. This is the most appropriate thing, అధ్యక్ష. బేస్లెస్ అలిగేషన్స్ రూలింగ్ పార్టీ మీద వేద్దాం అనుకుంటే ఖచ్చితంగా కౌంటర్ వస్తుంది. గౌరవ సభ్యులు ఇది అర్థం చేసుకోవాలా. ఎందుకంటే కేంద్రంలో ఫైనాన్స్ మినిస్ట్రీలో పనిచేసిన అనుభవంతో నేను మాట్లాడుతూ ఉన్నా. కేంద్రం దలుచుకుంటే వేల కోట్ల రూపాయలు ఎక్కడ తిన్నారో, ఏ కాంట్రాక్టర్కు అప్పనంగా నిధులు పోయినాయో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లోన్ తీసుకున్న తర్వాత అవి దుర్వినియోగం అవుతున్నాయా సద్వినియోగం అవుతున్నాయన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఎకనామిక్ డైరెక్టరేట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఈడీ ఎందుకు రాలేదు అధ్యక్ష వీళ్ళ మీద? ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరగలేదు అధ్యక్ష? ఎలక్షన్లు జరుగుతారేమో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలందరి నాయకుల మీద రేళ్లు జరుగుతాయి. మొన్న ఎలక్షన్లో మా అభ్యర్థులు, ముఖ్యమైన అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి గారి మీద, చాలా మంది మీద ఐటీ దాడులు జరిగాయి అధ్యక్ష. ఎవరు అనుమతి పత్రాలు ఇచ్చిండ్రు, ఎవరు కన్కరెన్స్ ఇచ్చిండ్రు, ఎందుకు దాడులు జరిగిన ఎలక్షన్ల ముందు అది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష మీ ద్వారా వారికి, తర్వాత తెలంగాణ సమాజానికి, కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దాంట్లో 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఖజానా. మిగతావన్నీ కూడా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి అది దుర్వినియోగం చేస్తే ప్రధానమంత్రి గారు అంటా ఉంటారు అధ్యక్ష, వారంటే మాకు గౌరవం. ప్రతి ఒక్క రూపాయికి నేను జవాబుదారీగా ఉంటా అని చెప్పిండ్రు. నల్లధనాన్ని తీసుకొస్తా అని చెప్పిర్రు. కళ్ళ ముందే నల్లధనం గుట్టలుగా పేర్కొంటుంటే నోరు మూసుకొని చేష్టడిగు చూసి ఇప్పుడే వచ్చిన ప్రభుత్వము నిజాయితీతోటి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అనే సాహసం ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చిన తొలినాల్లో చేయదు. అది మేము చేసి చూపిస్తా అంటే వాళ్ళకెందుకు ఉలికిపాటు? దొంగలు కలిసి ఊళ్ళు దోచుకుందామని అధ్యక్ష వాళ్ళ అభిప్రాయం. అందుకే చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా గౌరవ మహేశ్వరరెడ్డి గారి సభ్యుని అడుగుతా ఉన్నా, మీరు కూడా మీ బాధ్యతను మరవద్దు, ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దు. తెలంగాణ కష్టపడి సంపాదించుకున్నాము, లక్షల కోట్లు దుర్వినియోగం జరుగుతుంటే బట్టగాల్చి మీద పడేయద్దు. మీ బాధ్యత మీరు గౌరవ శాసనసభ్యులుగా నిర్వర్తించాలని చెప్పి నేను సభాముఖంగా వేడుకుంటా ఉన్నా.